కలిగిన హృదయం ఉండాలంట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ప్రేమై ఉన్నాడు. లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన హృదయం అంతా కూడా ప్రేమతో నింపబడి ఉన్నది. దేవుడి ప్రేమ వేరు, లోక ప్రేమ వేరు. దేవుని ప్రేమ ప్రాణమును పెట్టే ప్రేమ. ఏమండి? పాపిని క్షమించే ప్రేమ, పాపిని కనికరించే ప్రేమ. పాపి పశ్చాత్తాపము పడాలి కానీ ఎటువంటి పాపి అయినను దేవుణ్ణి బ్రతుకులాడుకోవాలి. కానీ ఆయన ఎద్దకు వచ్చిన వారిని ప్రభు అన్నాడు, నా ఎద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము నేను త్రోసివేయను. ఆయన ప్రేమ గొప్పది, ఆయన జాలి గొప్పది, ఆయన దయ గొప్పది, ఆయన సంకల్పము మానవుడి పట్ల ఉన్న ఆయన సంకల్పము బహు గొప్పది. అందుకే మన దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు కదండి. ఆయన పిల్లలైన మనము కూడా అటువంటి హృదయము కలిగి ఉండాలని, ప్రేమ కలిగిన హృదయము వంటి హృదయము కలిగి ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఆ ఆశను మనం తీర్చిన వరకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే దేవుడు మాటల చేత, దేవుని శక్తి చేత, దేవుని బలము చేత, దేవుని ప్రభావము చేత మన హృదయాలు నింపుకుంటే మన హృదయము కూడా ప్రేమ కలిగిన హృదయముగా మారిపోద్ది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. అందుకోసమే ఈ దైవ ప్రేమ మనం లేకపోతే ఏమండి దయ్యాల ప్రేమ ఉంటుందంట. దైవ ప్రేమ నీ హృదయం లేకపోతే దయ్యాల ప్రేమ ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందంటే మరణ అంచుల్లోనికి తీసుకెళ్ళిపోతుంది, శాపం వైపుకి తీసుకెళ్ళిపోతుంది. ఈ లోకములో మనం చూస్తున్నాము, చాలామంది లోక ప్రేమలో పడిపోయి, ఏమండి లోక పద్ధతమైన ప్రేమలో పడిపోయి, లోక వ్యామోహములో పడిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏమండి జీవితాలు చిన్న వయసులోనే ఏమండి ప్రేమలో పడి, లోక ప్రేమలో పడి వారి జీవితాలు ముగిస్తున్నారు. కానీ దేవుడి ప్రేమ మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని నడిపిస్తుంది, దీర్ఘాయువును అనుగ్రహిస్తుంది. అందుకోసమే మనము దైవ ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు చక్కగా యోహాను పత్రిక గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనములో భక్తుడు ఈ విధముగా రాస్తున్నాడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టుదని మనము తెలుసుకొనుచున్నాము కూడా. సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బదులుమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఏమండి ఆయన మన కొరకు ప్రాణమును పెట్టాడంటే, ప్రాణమును దారబోసాడు. నీ శాపము కొరకు, నీ పాపములో, నీ శాపములో దేవుడికి విరోధంగా నువ్వు ప్రవర్తించడం వలన నీ మీదకి ఏమొచ్చేదానికి కీడు వచ్చింది. ఆ కీడులు నువ్వు కొట్టుకొని పోతుంటుంటే ఏమన్నా దహన బలిగా, ఏమన్నా పూర్వము యేసుక్రీస్తు భూమి మీద రాక మునుపు బలులు అర్పించేవారు. ఆ పాపమును ప్రాయశ్చిత్తమును పొందాలంటే బలులు అర్పించేవారు. ఆ బలులు అర్పణ లేకుండా ఆయనే గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే ఒక్క యేసుక్రీస్తు తప్ప ప్రపంచములో ఒక దేశము, ఒక గ్రామము, ఒక పట్టణము కాదండి, ప్రపంచం వ్యాప్తముగా ఏమండి ప్రపంచం వ్యాప్తముగా మన అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణమును పెట్టాడు. అందుకే ఆయన ప్రేమామయుడు అని మనం పిలుస్తాం. నాలో పాపం ఉందని మీలో ఎవడు చెప్పగలడు? ఎవడు రుజువు చేయగలడు? నాలో ఏ పాపము లేదు. పాపము లేని వ్యక్తి, పాపి అయిన మనుషుడు కొరకు దహన బలిగా సిలువ మ్రాణి మీద మార్చివేయబడ్డాడు. అందుకే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక మనము మన సహోదరుల కొరకు ఏం పెట్టాలంట? ప్రాణము పెట్టే బదులుమై ఉన్నామంట. అంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రేమ కలిగిన హృదయము ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా హృదయాలు ఉన్నాయి భూమి మీద. కఠిన హృదయము, బండ హృదయము, సాతాను హృదయము, ఏమండి రకరకాల వీర్ష హృదయము, గర్విష్ఠ హృదయము, చాలా హృదయాలు ఉన్నాయి. కానీ అన్ని హృదయాల కింద మించిన హృదయము ప్రేమ కలిగిన హృదయము. ప్రైజ్ లార్డ్. ఈ ప్రేమ కలిగిన హృదయము ఎలా ఉంటుందంటే దేవుడితోనూ సంతోషిస్తారు,
సంఘంతోనూ సంతోషిస్తారు, కుటుంబంతోనూ సంతోషిస్తారు, పిల్లలతోనూ కూడా సంతోషిస్తారు. ఈ ప్రేమ కలిగిన హృదయం లేకపోతే వాడు సంఘంలోనూ కుదురుగా ఉండలేడు, కుటుంబంలోనూ కుదురుగా ఉండలేడు, లాస్ట్కి సంఘం ఎక్కడ కూడా దేవుడి దగ్గర కూడా కుదురుగా ఉండలేరు. అందుకే మన హృదయము ప్రేమ కలిగిన హృదయముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమ కలిగిన హృదయముగా ఉండాలంటే నీకొక నీ హృదయంలో మనస్సాక్షిని పెట్టాడంటే దేవుడు. ఏం పెట్టాడు? మనస్సాక్షిని పెట్టాడు. ఈ మనస్సాక్షి అన్నది ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే తిమోతికి అపోస్తలుడు పౌలు తిమోతికి లేఖన రాస్తాడు. ఆ లేఖన ఏమిటంటే మొదటి పత్రిక తిమోతి పత్రిక 1:5 పవిత్ర హృదయమును మనస్సాక్షియు నిష్కలంకమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కదా. దేవునికి స్తోత్రం. అనగా నీ హృదయమును ఏముంచాడు అనగా మనస్సాక్షిని పెట్టాడు. ప్రైజ్ లార్డ్. ఏం పెట్టాడమ్మా? మనస్సాక్షి ఉంది. ఈ మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందంటే నీవు పొరపాటున మాటలు జారిపోతే నీ మనస్సాక్షి నేను ఏం చేస్తుంది? గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మనస్సాక్షి ఎవరైనా మోసం చేస్తే జాగ్రత్త, నీవు ఫలానా వ్యక్తిని మోసం చేస్తున్నావు, నీవు కూడా మోసపోతావు అని ఈ మనస్సాక్షి నేను గద్దిస్తుంది. ఈ మనస్సాక్షి ఎప్పుడైతే మనకు గద్దిస్తుందో ఆ గద్దింపుకి ఎవరైతే లోబడి ఆ హృదయమును పరిశుద్ధముగా ఉంచుకుంటారో ఆ హృదయం అంట దేవుడు అంగీకరిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున భర్తను మోసం చేసే భార్యలను మోసం చేసే భర్తలు, తల్లిదండ్రులు మోసం చేసే బిడ్డలు ఎంతమంది లేరండి భూమి మీద? వారందరూ కూడా మోసం చేస్తున్నారంటే వారు మోసపోతున్నారన్న సంగతి వారు తెలియట్లేదు. అనగా వారందరూ ఎలా బ్రతుకుతున్నారంటే అపోస్తలుడు పౌలు అంటాడు చాలామంది వారు మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారండి? మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతున్నారు. అందుకే యేసు ప్రభువు వాక్యం సెలవిస్తుంది, వారిలో ఒక్కరుగా నువ్వు బ్రతకడానికి వీలు లేదు. నీ హృదయం ఎలా ఉండాలంటే ఇదిగో నేను లోకమును ఎంతగానో ప్రేమించాను. లోకమునంటే లోకమున చెడ్డ అలవాట్లు కాదు, చెడ్డ వ్యసనాలు కాదు, లోకముల ప్రజలను ప్రేమించి వారు పాపం నుంచి విడిపించడానికి, శాపములు కూరుకుపోయిన మనుషుని విడిపించి పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళటానికి యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి మనుష్య కుమారుడిగా వచ్చి రక్తము సిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మనం పడవలసిన శిక్ష చూడండి. ఒక పాపి ఆయన చేసిన తప్పుదమ్ములు బట్టి ఆయనకి శిక్ష పడాలి, ఆయనకి పిడుగుద్దులు గుద్దాలి, అంతే కదండి, ఆయనకి కొరడా దెబ్బలు తగలాలి, ఆయన భయంకరంగా హింసించాలి. అలాంటిది దేవుడు ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమనే మనం ఆలోచన చేస్తే ఒక పాపిని అలాగ చనిపోవడం ఇష్టము కాక ఆ పాప శిక్షను యేసు ప్రభు మీద వేసుకున్నాడు. అది యేసు ప్రభువులో గొప్పతనం. ఈ రోజున వ్యభిచారకులు, దొంగలు, మాంత్రికులు, చాలామంది జోజగాళ్ళు, పేకాటాడు వారు రకరకాల వ్యసనాలకి బానిస అయిపోయిన వారు మన సంఘాల్లో ఎంతమంది వేల సాక్ష్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వందల సాక్ష్యాలు మన సంఘంలో వినపడుతున్నాయి. చాలామంది బ్రతుకు మార్చుకున్నారు, ఆలోచనలు మార్చుకున్నారు, వారి తలంపులు మార్చుకున్నారు, వారి యొక్క ఉద్దేశాలు మార్చుకున్నారు. ఈ రోజున యేసు రక్తములో కరగబడి వారు మనస్సాక్షికి లోబడి దేవుడు వాక్యానికి లోబడి వాక్యానుసారమైన బ్రతుకుతున్నారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. మదర్ తెరెసా చూడండి, మదర్ తెరెసా మన భారతదేశంలో కుష్ఠరోగులకి సేవ చేసింది. చాలామంది వికలాంగులకి పరిచర్య చేసింది. రసి కారుతుంటుంటే దేవుడు హృదయము వంటి హృదయము కలిగి మంచి ఉన్నతమైన పరిచర్య చేస్తుంటుంటే ఒక దుండుగుడు ఆమె అనాథాశ్రమం నుంచి బయటికి వెళ్ళాలంటే ఒక దారి ఉంది, ఆ దారి తప్ప వేరొక దారి లేదు. ఆ సెంటర్లో ఆటో ఎక్కి వెళ్ళాలండి. ఆమె మొదటి దినాల్లో పరిచర్యలో చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా కఠినమైన బాధలు ఆమె పొందుకుంది. అయినను అనాథులకి సేవ చేయడము మానలేదు. దేవునికి స్తోత్రం. అయితే ఈమె ఆటో ఎక్కడానికి వెళ్తుండగా ఒక దుండుగుడు, ఒక భయంకరమైన వ్యక్తి,
మత పిచ్చోడు. వాడు ఏం చేశాడు, మదర్ తెరేసాని చూసి రకరకాల దూషణ మాటలు మాట్లాడేవాడంట. ఆమె చేతిలో ఉన్న బైబిల్ చూసి, ఆమె వేసుకున్న తెల్లటి వస్త్రాలు చూసి రకరకాల పేర్లు పెట్టి భయంకరంగా దూషించేవాడంట. ఆ దూషణ మాటలు విని నవ్వుకుంటూ ఆమె ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయేది. కొన్ని దినాలకి ఆ సెంటర్లో వాడు లేడంట. ఏంటి, నన్ను ఇప్పుడు తిట్టే వ్యక్తి కనబట్టలేదు ఈ సెంటర్లో, ఇప్పుడు నన్ను చాలా భయంకరంగా దుర్భాషలు మాట్లాడేవాడు ఆ వ్యక్తి కనబట్టలేదని అడిగితే, ఆ సెంటర్లో కొంతమందిని అడిగితే చెప్పే మాట ఏంటో తెలిసిన, ఏముండి అమ్మగారు, మిమ్మల్ని తిట్టిన తర్వాత, మిమ్మల్ని భయంకరంగా హింసించిన తర్వాత ఆ వ్యక్తి కుష్టి వ్యాధి వచ్చి సిటీలో ఎక్కడ ఉంటున్నాడో, ఏ స్థలంలో ఉంటున్నాడో అర్థం కాక వారి బంధువులు, వారి పుట్టినవారు, వారి స్నేహితులు అందరూ విడిచిపెట్టేశారు. అమ్మగారు, వాడు ఒక పిచ్చోడ్లాగా కుష్టి వ్యాధితో తిరుగుతున్నాడు. ఆ శాపం వాడికి వచ్చింది. మేమైతే నిన్ను తిట్టిన కారణం చేత అది వచ్చిందని మేము అనుకుంటున్నాం. అన్నప్పటికీ ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అని ఈమె కారు వేసుకొని వెళ్ళి, చూడండి, ఆ సిటీ అంతా కూడా, ఆ యొక్క కలకత్తా ప్రాంతం అంతా కూడా గాలించి వెతకగా ఒక రోజున బస్ స్టాండ్లో దొరికాడంట. దొరికితే వెంటనే కారు దిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా ఆశ్రయములు నీకు స్థానం ఇస్తాను, నీ వ్యాధిని నేను బాగు చేస్తాను, నా ఆశ్రయముకు వస్తావా అన్నదంట. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకున్నాం. వెంటనే ఆ వ్యక్తి సిగ్గుపడిపోతున్నాడు ఏంటండి, ముఖం చూడలేకపోతున్నాడంట. అయ్యో, నేను ఎన్నో మాటలు అన్నాను, నేను ఎంతగానో దూషించాను, ఇప్పుడు తిరిగి నా యొద్దకు వచ్చి ఈ వ్యాధి గలవాడిని సొంత తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు, స్నేహితులు, గ్రామము వ్యాధి మాకు అంటుకుంటుందని అందరూ విడిచిపెట్టేశారు. కానీ నేను ఎవరినైతే దూషించానో ఆ తల్లి వచ్చి తన ఆశ్రమంకి తీసుకుని వెళ్ళి ఆ బట్టలు తీసేసి, ఆ మాసిపోయిన ఆ గెడ్డము తల తీసేసి మంచి వస్త్రాలు వేసి ఆ వ్యాధిని, కుష్టి వ్యాధిని ఆమె చేతులతో పరిశుద్ధపరిచింది. ప్రైజులో అది ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. అందుకన్నాడు, క్రీస్తు హృదయం వంటి హృదయం గలవారమే ఆయన పిల్లలైన మనం ఉండాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. ఉంటున్నామా? దేవుని క్రియలు మనలో కనబడుతున్నాయా? ఇతరులను ప్రేమించే లక్షణాలు మనకు కనబడుతున్నాయా నిజంగా? అందుకే అంటున్నాడు అపోస్తలుడు పౌలు యేసు ప్రభువు చెప్తున్న మాటల్లో చక్కటి అద్భుతమైన మాట నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త గ్రంథము 5వ అధ్యాయము 44వ వచనం మనం చూస్తే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందునున్న మీ తండ్రికి కుమారులై కుమార్తెలు ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. అంటే మనం ఆయన పిల్లలుగా మనం జీవించాలంటే, నిజంగా ఆయన బిడ్డలుగా మనం జీవించాలనుకుంటే, పరలోక రాజ్యమున్న తండ్రికి మనం బిడ్డలుగా మారాలి, ఆ రాజ్యమును స్వతంత్రించుకోవాలి అనే ఆలోచన మనకుంటే, మనం ఎవరిని ప్రేమించాలంట? శత్రువులని ప్రేమించాలి. మనల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనల్ని హింసించేవారు చాలామంది ఉంటారు. నీ శరీరం నీకు శత్రువుగా మారిపోద్ది, నీ బిడ్డలు నీకు శత్రువుగా మారిపోతారు, నీ భర్త నీకు శత్రువుగా మారిపోతారు. అటువంటి టైంలో నువ్వేం చేయాలి? వారిని క్రీస్తు హృదయం ఉంటే హృదయము కలిగి ఉన్న మనము వారిని క్షమించి, వారిని ప్రేమించి మరలా వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం. నేను ప్రేమించను అంటే నువ్వు దేవుడు బిడ్డవు కావు అని ఏం చెప్పట్లేదు, దేవుడు వాక్యము తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. మన కళ్ళ ముందు చాలా దుర్మార్గులుగా ఉన్నవారు కనబడతారు. మనం ఎంత ప్రేమించినా ప్రేమకి వ్యక్తము చూపిన వారు కనబడతారు. మనం ఎంత ప్రేమించినా మనల్ని దూషించేవారు కనబడతారు. మన క్రీస్తు ప్రేమ వారికి ఎలాగైపోతుందంటే సులకనముగా, చిన్నగా కనబడుతుంది. అందుకే ప్రభు మరలా అంటాడు, చక్కటి మాట అంటాడు చూడండి, మత్తయి సువార్త 6:15 అంటాడు, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమింపుడు. ఒకవేళ నేను క్షమించను, ప్రేమించను, నేను కనికరించను, నేను మనం పట్టించుకోను అంటే నీవు నీ అపరాధమును దేవుడు
క్షమించాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. స్మిత్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. స్మిత్ అనే ఒక భక్తుడు ఇంగ్లాండ్ దేశంలో ఉన్నాడు. చాలా గొప్ప భక్తుడు. ఎప్పుడు తర్వాత భక్తుడు, ముందు పరమ మూర్ఖుడు అనమాట. ఎంత మూర్ఖుడంటే తన భార్య దేవుణ్ణి నమ్ముకున్నదని తెలుసుండి ప్రార్థన చేస్తుంటుంటే భయంకరంగా హింసించేవాడు, కొట్టేవాడు, సిగరెట్లతో కాల్చేవాడు, రకరకాలుగా హింసిస్తే ఏమండి అవన్నీ పట్టించుకోకుండా ఆమె ఏడుస్తూ ఒకే ప్రార్థన చేసేదంట, ప్రభా నా భర్తను క్షమించు, రక్షించు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నా భర్తను కొట్టునైనా, నా భర్త ఒక ముట్టిగా అయ్యి ప్రభా, నా 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 భార్యను ఒక దెబ్బ అయ్యి ప్రభా అని ఆమె ప్రార్థన చేయలేదంట. ఆమె ఎలా ప్రార్థన, నా భర్తను రక్షించు ప్రభా, నా భర్తను కాపాడు ప్రభా, నా భర్త నన్ను హింసిస్తున్నాడు అయినా కాపాడు ప్రభా. ఒక రోజున వార్నింగ్ ఇచ్చాడంట, నువ్వు చర్చికి వెళ్ళటానికి వీలు లేదు అన్నాడంట. చర్చికి వెళ్తే నేను తలుపు తీయను, మరల నువ్వు ఇంటికి వస్తే అంటే ఆ ప్రాంతం అంతా ఎలాంటి ప్రాంతం అంటే మంచు కురుస్తూ మంచు గంటల చేత నింపబడే ప్రాంతం. మందిరానికి వెళ్ళింది రాత్రి, ఇంటికి వచ్చింది 10 గంటలయ్యే, తలుపు తీయలేదంట తన భర్త. ఏం తీయలేదు? తలుపు తీయలేదు. ఎంత కొట్టినా తలుపు తీయలేదంట. ఆ మంచులోనే అలాగే నిలబడి తెల్లవారు తన భర్త హృదయం మారాలని ప్రార్థన చేస్తుందంట. ప్రైజ్ లార్డ్. చూడండి ఎలాంటి హృదయం, ఆ హృదయం ఎలాగొచ్చింది, అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే దేవుడు వాక్యము చేత ఆమె హృదయాన్ని నింపుకుంది, ప్రార్థన చేస్తుందంట. ఈయన అనుకున్నాడంట తలుపు కొట్టి వెళ్ళిపోయి చర్చిలో పడుకుంటుందిలే, విశ్వాసం నుండి ఎవరింటి నిద్రపోతుందని అనుకున్నాడంట. కానీ ఆమె అలాగే ఉండి ప్రార్థన చేస్తుంది. అలాగే ఉండి ప్రార్థన చేస్తే తెల్లవారింది, తలుపు తీసాడు. ఆమె మనసుతో నింపబడిపోయి ఒళ్ళంతా చల్లబడిపోయి బట్టలన్నీ నానిపోయి ఏమంటే మనసు తెల్లగా ఆమె తల ముందు కనబడుతుంటే ఈయన ఆశ్చర్యపోయాడంట. రాత్రంతలాగా నిలబడ్డావంటే, రాత్రంతలాగా నిలబడ్డాను, నీ కొరకు నేను ప్రార్థన చేశాను అన్నదంట. హల్లెలూయా. ఇంట్లోకి వచ్చిన వెంటనే స్టవ్ దగ్గరికి వెళ్ళి కాఫీ పెట్టి మరలా ఆయనకి ఇచ్చిందంట. ఎలా ఉంటుంది చూడండి, ఒకసారి ఆలోచించండి. ఏంటి ఇదేం ప్రేమ! ఆయనకి స్మిత్ గారికి మతిపోయిందంట. ఇదేంటి, నన్ను తిట్టాలి, నన్ను దూషించాలి, కానీ తిరిగి నన్ను ప్రేమించి మరలా నిద్రపోయిన నాకు మంచులో ఉన్న ఆమె లోపలికి వచ్చి కాఫీ పెట్టి ఇచ్చిందని ఆయన హృదయము. దేవుణ్ణి నమ్ముకుంటే ఇంత ఇలాగ మారిపోతారా? చపర్లు కొడుతూ ప్రభు నామం. ఆ వ్యక్తి మారు మనసు పొందాడు. ఆమెతో పాటు మందిరానికి రావడం మొదలుపెట్టాడు. మందిరానికి వచ్చిన కొన్ని దినాలకి ప్రార్థన గంటల తరబడి చేయడం నేర్చుకున్నాడు, బైబిల్ చదవడం నేర్చుకున్నాడు, దేవుడు శక్తిని ఎరుగున్నాడు, దేవుడు ప్రేమను తన హృదయంలో కుమ్మరించుకున్నాడు. నిజంగా ఏమిటి 16 మందిని పైనే చనిపోయిన వారికి ప్రార్థన చేస్తే వారు బ్రతికేశారు. ప్రైజ్ లార్డ్. మహాభక్తుడైపోయాడు, మహాస్వార్థకుడుగా మార్చివేయబడ్డాడు. ఎలా మారాడు ఆ వ్యక్తి అంటే ప్రేమ సమస్త దోషములను కప్పేస్తుంది. ఆమె యొక్క ఏమండి స్మిత్ యొక్క భార్య ప్రేమ ద్వారాగా ఆయన పట్టుబడ్డాడు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానుగా, మనము కూడా కొన్నిసార్లు మందిరానికి రాలేని వరకు కూడా మనం సిగ్గు లేకుండా వారి ఇంటికి వెళ్ళి అడుగుతాం, అమ్మ మందిరానికి రండి. అది ఎవరి ప్రేమ? అది దేవుడి ప్రేమ. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఒకసారి జయరాజు గారంట వారి విశ్వాసని మందిరాన్ని రావద్దో కనబడద్దు వెళ్ళిపోనాడంట. దేవుడికి స్తోత్రం కలుగుగా. మందిరంలో కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు జరిగితే జరగవా? వారు వందనాలు చెప్పచ్చు, మనం చెప్పకపోవచ్చు. మనం చెప్తే వారు చెప్పకపోవచ్చు. వారు ఏదో ఆలోచన ఉండొచ్చు, కానీ వారి మనసులో అనుకుంటూ, చూసావా నేను అయ్యగారికి వందనాలు చెప్పినా వందనాలు చెప్పలేదు. సంఘంలో చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లు క్రీస్తు హృదయం వంటి హృదయం కలిగి ఉండి ఆ పొరపాట్లు మనం క్షమించిన వారుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. జయరాజు గారు ఆమె మందిరం రావద్దు కనబడదు వెళ్ళిపో అంటే ఆవిడ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఇంటికి. ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళిపోతే చూడండి దేవుడు అంటున్నాడంట, వెళ్ళి ప్రార్థన చేసి తీసారా అంటున్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగుగా. ప్రభా నేను వెళ్ళిపోమన్నాను, ఏం మోకం పెట్టుకొని వెళ్ళలేను. ఒకవేళ వెళ్ళినా ఏం ముఖం పెట్టుకొని మా ఇంటికి వచ్చారో వారు అడిగితే నేనేమని సమాధానం చెప్పాలంటే అప్పుడు ప్రభు అన్నాడంట, నా ముఖం పెట్టుకొని వెళ్ళాడంట.
చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచును. ఎవరి ముఖం అంట? ఎవరు ముఖం పెట్టుకుని నిలబడ్డాడు? యేసు ప్రభు యొక్క ముఖము పెట్టుకుని వెళ్ళాలి. నిజమే, అది ఎవరి ప్రేమ? మనుషుల ప్రేమ కాదు, అది క్రీస్తు యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం. అందుకోసమే మన హృదయము అపోస్తుల పౌలు ఏమంటే మహాజ్ఞాని పరమగీతాలు అంటాడు, ఆయన ప్రేమను వివరిస్తూ అద్భుతమైన మాట మాట్లాడుతాడండి. పరమగీతాలు 8వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, అగాధ సముద్రము జలము ప్రేమను ఆర్పజాలదు. దేవునికి స్తోత్రం. అగాధ సముద్ర జలములను ప్రేమను ఆర్పజాలదు. ఏంటంట? అగాధ జలములు క్రీస్తు ప్రేమను ఆర్పజాలదంట. ఈ భూమి మీద ఉన్న జలములన్నీ కూడా, ఈ భూమి మీద ఉన్న సముద్రాలన్నీ కూడా, నదులు, సముద్రాలు, సరస్సులు అన్ని ప్రతీది కలిసిన ఆయన ప్రేమను ఆర్పజాలదంట. ప్రైజులో ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ. అంత గొప్ప ప్రేమామయుడికి మనం పిల్లలమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంత గొప్ప ప్రేమామయుడైన యేసయ్యకి మన పిల్లలుగా ఉన్న మనమంట ఆయన యొక్క ప్రభావము చేత, ఆయన ప్రేమ చేత మన హృదయాలు నింపుకోవాలి. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉంటామో వాడు ఈ భూమి మీద దీవించబడతాడు. ఈ భూమి మీద వాడు సంతోషంగా బ్రతుకుతాడు. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని వ్యాధులు ఉన్నా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమండి తన జీవితంలో పర్వతాలని బాధలు ఉన్నా వాడు హృదయం ఇప్పుడు ఎలా ఉంటుందంటే లాజరుల వలె. లాజరు చూడండి, ఎన్ని బాధలు ఉన్నా దేవుళ్ళో ప్రబలలేడు. ప్రైజులో అది క్రీస్తు ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, క్షమించే ప్రేమ, కనికరించే ప్రేమ, జాలు చూపే ప్రేమ. ఈ ప్రేమ తత్వం ఎవరైతే కలిగి ఉంటారో నిజంగా పరలోక రాజ్యములో వారికి స్థానం ఉంటుంది. అంతే అపోస్తుల పౌలు చక్కగా మాట్లాడుతూ అంటాడు. అపోస్తుల కార్యాల గ్రంథం మనం చూస్తే 13వ అధ్యాయం మొదటి మాటల్లో, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమునయుందును. ప్రైజులో ఎలా ఉంటాడంట? డబ్బలాగా ఉంటాడంట. ఆయన ఇప్పుడు దగ్గర మాటలు తప్ప ప్రేమ లేదు, క్రియలు మాటలు తప్ప క్రియలు లేవు, మాటలు తప్ప ప్రార్థన లేదు, మాటలు తప్ప డబ్బలాగా వాగుతుంది కానీ ఏమి లేదు. ఈవిడ దగ్గర గణగణలాడుతుంది కానీ ప్రేమ లేదు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఏమంటే మనం ఏ ప్రేమ కలిగి ఉండాలి? క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. మనలా అంటాడు, గణగణలాడు తాళముని యందును నేను డబ్బాలాగా మారిపోతాను ఒకవేళ ప్రేమ లేకపోతే. అందరూ నన్ను గురించి మాట్లాడుకుంటారు. వారు అయ్యో ప్రేమ లేని కుటుంబము, ప్రేమ లేని వ్యక్తి, ఏమంటే వారి ఆలోచనలు మంచివి కాదు, వారి తలంపులు మంచివి కాదని వారు మాట్లాడుకుంటారు. మరలా కింద మాటలేమన్నాడు 13:2లో, ప్రవశించు కృపావరములు కలిగినను, మర్మములన్నీ జ్ఞానమంతయు కలిగినను, కొండలను పగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును. ప్రైజులో ఏంటంటే వ్యర్థుడును. ఎన్నో ప్రవచనాలు చెప్పి ఎంతో స్వార్థ చేసి ఏమేమో నేను కలిగి ఉండి ఒకవేళ ప్రేమ లేకపోతే నీవెవరు అంట? నేనెవరినంట? వ్యర్థమైన మనుషులు అంట. వ్యర్థము అన్నాడు. అందుకే క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ ప్రేమ చూడండి, ఈ హృదయములనంట ఆత్మ ఫలములేమనగా అంటాడు అపోస్తుల పౌలు. ప్రైజులో అపోస్తుల పౌలు గలాతీ ప్రాంతానికి, గలాతీ సంఘానికి రాస్తూ అద్భుతమైన 9 మాటలు అందిస్తాడండి. ఎన్ని మాటలు? 9 ఆత్మ ఫలాల కొరకు వారికి చెప్తాడు. ఓ సంగమా, మీరు ఈ ఫలాలతో నింపబడాలి. ఓ క్రైస్తవులారా, మీరు ఈ ఫలాలతో నింపబడాలి. ఏ ఫలాలు అవి? ఆత్మ ఫలములు అనగా చూడండి, గలాతీ రాసిన పత్రిక 5:22లో మనం చూస్తే, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ప్రైజులో ఈ 9 లక్షణాలు ఎక్కడ ఉండాలి? యేసు రక్తములో కడగబడిన మన హృదయములో ఉండాలి. ప్రైజులో ఉంటున్నాయా? ప్రేమ ఉంటుందా? క్రీస్తు ప్రేమ కలిగి ఉంటున్నామా? ఏమండి, క్రీస్తు ప్రేమ సహించుతుంది.
క్రీస్తు ప్రేమ కలిగిన వ్యక్తి చూడండి, సంఘములు ఎవరికైనా బాగుపోతే వారిని పలకరిస్తారు, వారి కొరకు ప్రార్థన చేస్తారు, అవసరమైతే ఉపవాసం ఉంటారు, అవసరమైతే ఈ ధనము మీరు వాడండి అని ఇస్తారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమ లేకపోతే అవేమీ ఉండవు. ఒకవేళ నీకు సత్క్రియలు చేయడానికి నీ ధనం లేకపోవచ్చు, ధనం లేకపోతే ప్రేమతో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అమ్మా ధైర్యంగా ఉండు, బాధపడద్దు, ప్రభువు ఉన్నాడు మనకి, ఆదరించే మాటలు మాటలు చెప్పి నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అని కొన్ని ధైర్యం గల మాటలు చెప్తే ఆ వ్యక్తి ఎంతో సంతోషిస్తాడు. ప్రైజ్లో. అలా కాదు, కొంతమంది వెళ్ళి గాయపరిచేస్తుంటుంటారు, ఆ హృదయాన్ని గాయపరుస్తుంటారు. అలాంటి వారు లేరా? చాలామంది ఉన్నారు. గాయపరిచే వ్యక్తులు, ఏమండి, బాధ పెట్టే మాటలు, కోపం రేపే మాటలు వారి క్రీస్తు బిడ్డలుగానే జీవిస్తారు. యేసు రక్తంలో కడగబడిన వారే, కానీ క్రీస్తు ప్రేమ వారిలో ఉండదు. దేవుని గురించిన లక్షణాలు వారిలో ఉండవు. వారు ఎవరి పిల్లలు అని, ఎవరి పిల్లలుగా మారిపోతారని ఆలోచన చేస్తే దేవుడు ప్రేమ లేనివాడంట. చూడండి, బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి, మరి కఠినమైన మాటలు ఉన్నవి. అవి చెప్తే చాలా భయం వేస్తుంది కొన్నిసార్లు మనకి. ఆ కఠినమైన మాటలు ఏంటంటే, చూడండి, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉంటాడంట. ఎక్కడ ఉంటాడంట? ఎక్కడుంది ఆ మాట? చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ప్రైజులో. చాలా జాగ్రత్తగా వినాలి మాట. మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము గనుక నీవు మరణములో నుండి ఎక్కడ దాటేసావు? జీవములోనికి దాటావు. దేవునికి స్తోత్రం. నీకు జీవము ప్రబలుతుంది, నీకు సంతోషం ఉప్పొంగుతుంది. ఒకవేళ ప్రేమలో నీ సహోదరుని ప్రేమించలేనివాడు, కింద మాట చదవరా, ప్రేమ లేనివాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. అమ్మ అంటున్నారు, చాలా జాగ్రత్తగా వినండి మాట. నీలో ప్రేమ లేకపోతే నువ్వు ఎక్కడ నిలుచున్నావలసిన మరణమయందు నిలిచి ఉన్నావు. ఈ మాట చాలా కఠినంగా ఉంది కదా. అంటే ప్రేమ లేకపోతే అవును, ప్రేమ లేని వాడిని ఎంతమంది చంపేస్తలేదు. ఏమంటే చూస్తున్నారు, మృగాల్లాగా తిరుగుతున్నారు కొంతమంది. ఏమండి, వాడికి ప్రేమ ఉండదు, జాలు ఉండదు, పసికందులు చంపేస్తున్నారు. కొంతమంది మీద యాసిడ్ పోసేస్తున్నారు, కొంతమందిని దారుణంగా చంపేస్తున్నారు. ఏమంటే మన వీధిలోనే ఆ మూర్ఖుడు ఏం చేసేటాడు? ఏమంటే భార్యని చీరతోని ప్యాక్ పిసికి చంపేశాడు. ఇప్పుడు ఆడు ఎక్కడ ఉన్నాడు? ముందు 2 పిల్లల్ని చంపేశాడు అంటాడు. భార్య దాచిపెట్టింది, ముందు 2 పిల్లల్ని వాడు చంపేశాడు. అప్పుడైనా పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాడిని తీసుకెళ్ళి లోపల వేసాను, వాడికి బుద్ధి వచ్చును. భార్య దాచిపెట్టింది, సొంత బిడ్డల్ని చంపేస్తే భార్య దాచిపెట్టింది, నా భర్తను పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, నా పిల్లలని నా భర్త చంపాడని తెలిస్తే అని దాచిపెట్టింది. లాస్ట్కి అది దాచిపెట్టినందుకు తన భార్యనే చంపాడు. ప్రేమ లేనివాడు ఎక్కడ నిలిచి ఉన్నాడంట? మరణమందు నిలిచి ఉన్నాడు. అందుకే మనం లోక ప్రేమలు కాదు, లోక ఆలోచనలు కాదు, దేవుని ప్రేమ చేత మన హృదయాన్ని నింపుకోవాలి. దేవుడి ప్రేమ చేత మన హృదయాన్ని నింపుకుంటే నిజంగా నీ పిల్లలు ప్రేమిస్తారు, నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది, నీ కుటుంబము నిన్ను ప్రేమిస్తుంది, సంఘము నిన్ను ప్రేమిస్తుంది. అలాంటి వ్యక్తిని ఎవరైనా చంపాలనుకుంటారా? అలాంటి వ్యక్తిని ఎవరైనా, ప్రేమ గల వ్యక్తిని ఎవరైనా చంపాలనుకుంటారా? ఆ ఆలోచన వస్తుందా? అసలు రాదు. మరి ఎవరిని చంపాలని ఆలోచన? రోజుకి హింసిస్తుంటుంటే, రోజుకి బాధపడి ఎంతమంది అండి తాగి 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 భార్యను హింసించేవారు, సైకో మనుషులు ఎంతమంది ఉన్నారు. అందుకే బైబిల్ అంటుంది, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మన దేవుడి మందిరానికి వస్తున్న మనము, దేవుడు బైబిల్ చదువుతున్న మనము ప్రేమ నేర్చుకోవాలండి. ఏం నేర్చుకోవాలి? ప్రేమ నేర్చుకోవాలి. ఒక దుండుగుడు బొంబాయి పట్టణంలో జరిగిన సంగతి నేను చెప్తున్నాను. ఒక రౌడీ స్టేటర్ వచ్చి ఏమన్నా ఆస్తి కోసము సొంత తల్లిదండ్రుల్ని ఒక కుమారుడు ముందు చంపేసి వెళ్ళిపోతే ఆ కుమారుడికి కోపం రగిలిపోతూ, నా తల్లిదండ్రులు చంపిన వాడిని, నాది చిన్న వయసు, ఎప్పటికైనా వాడిని చంపాలి అని చిన్న వయసు నుంచి 8వ సంవత్సరం నుంచి వాడు కంకణం కట్టుకుని తిరుగుతున్నాడు.
ఆ వ్యక్తిని నేను చంపాలి. నా తల్లిదండ్రులను చంపేసిన వ్యక్తిని, ఆ రౌడీని చంపాలని తిరుగుతుంటుంటే ఎవడు కత్తి కొనుక్కొని కత్తి దాచుకొని బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతున్నాడట. తిరుగుతుండగా ఇలాంటి ఒక మందిరం కనబడ్డది, పాటలు వినబడుతున్నాయి, ఆరాధన చేస్తారు, సంటుస్కులు జరుగుతుంది. వెళ్ళి కూర్చోవాలని అనిపించింది. మందిరానికి వెళ్ళి ఆ మీకులాగే లాస్ట్లో అలా కూర్చుంటుంటే దేవుడు వాక్యము సండే స్కూల్ టీచర్ ద్వారాగా ఆ వ్యక్తి హృదయాన్ని దేవుడు తాడుతున్నాడు. హల్లెలూయా. ఇదిగో నేను నిన్ను శమించాను, నీ శత్రువు నువ్వు శమిస్తే నేను నిన్ను శమిస్తాను. దేవునికి స్తోత్రం. నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థించే, నిన్ను హింసించే వారి కొరకు నిన్ను హింసించేవారిని ప్రేమించు అని అంటే, నన్ను నా తల్లిదండ్రులను చంపిన అంతకుడిని నేను ప్రేమించాలా, నేను కనికరించాలా, నేను జాలు చూపాలా? ఇది ఏంటిలాగా నా హృదయం అంతా ఎలాగ అయిపోతుందంటే, అక్కడి నుంచి ఆ అంతకుని చంపుదామని తిరిగిన వ్యక్తి అంట, చంపుదామన్న మాట మైమరిచిపోయాడంట. చప్పట్లు కొడుతూ ప్రభు నామం. చంపాలని మనసు రావట్లేదు. ఇక కారణము దేవుడు వాక్యము ఆయన హృదయంలోనికి వెళ్ళింది, దేవుని ప్రభావము ఆయన హృదయంలోనికి వెళ్ళింది. ఆ పాపము నాకెందుకు, దేవుడే చూసుకుంటాడు అని మందిరానికి వస్తున్నాడు, బలపడుతున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. మందిరానికి వస్తున్నాడు, మాటలు వింటున్నాడు, బలపడుతున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఒక రోజున ఒక వీధిలోనికి ఆ వ్యక్తి వెళ్తే, ఒక అరుగున, ఒక ఇంటి బయట ఒక అరుగున ఆ హంతకుడు కాలు చేయి పడిపోయి పచ్చివాత వచ్చి ఏమంటే ఆ రొచ్చులో, ఆ కంపులో దొరుకుతుంటుంటే ఆయన వెళ్ళిపోతుండగా ఆయన దృష్టి ఆ హంతకుడి మీద పడ్డదంట. రే, నా తల్లిదండ్రులను చంపిన వ్యక్తి ఈ వ్యక్తే కదా. కాస్త ఆగాడంట. ఆగి వెంటనే బాగానే వచ్చింది ఈ వ్యాధి, బాగానే కాలు చేయబడిపోయింది అనుకోవచ్చు కదా. అలాగ అనుకోకుండా ఇంటికి వెళ్ళి బట్టలు తెచ్చి, ఏమండి ఆ ఇంటి పక్కన కొన్ని నీళ్ళు అడిగి స్నానం చేపించి ఆ మార్చిపోయిన బట్టలు తీసి ఆయన తెచ్చిన బట్టలు వేసి శుభ్రం చేసి వెళ్ళిపోయాడంట. అలాగే 2 రోజులకు ఒకసారి వచ్చి స్నానం చేపిస్తున్నాడు, బట్టలు మార్పిస్తున్నాడు. వెళ్ళిపోతుంటే ఆ వీధిలో వాళ్ళందరూ పట్టుకున్నారంట. బాబు, మీ బంధువులందరూ తీసుకెళ్ళిపో, మా పంచన మా వీధిలోనే ఉంటున్నాడు, మీ బంధువులు మీ చుట్టాలు కాబట్టి నువ్వు రోజుకు వచ్చి సేవ చేస్తున్నావు, అదేదో మీ ఇంటికి తీసుకెళ్ళిపో అంటే, ఒకరోజు అందరూ వచ్చి నిలదీస్తున్నారంట. నిలదీస్తుంటే మీ బంధువులా, మీ చుట్టాలా, మీకు కావలసిన వారంటే కాదండి అంటే అందరూ బలవంతంగా అడుగుతుంటే అప్పుడు చెప్పాడంట, ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ వ్యక్తి నా తల్లిదండ్రులను చంపిన మూర్ఖుడు. దేవుడికి స్తోత్రం కలుగును. నా తల్లిదండ్రులను నా కళ్ళ ముందే చంపేసాడు ఈ వ్యక్తి. మరి ఎందుకు ఇంతలా పరిచయం చేస్తున్నావు అంటే, క్రీస్తు ప్రేమ. చప్పట్లు కొడుతూ ప్రభు పట్టణమా గట్టిగా, క్రీస్తు ప్రేమ. ఇది క్రీస్తు హృదయం అంటే హృదయము నేను కలిగి ఉన్నాను కనుక నా శత్రువులను ప్రేమించమని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం చాలామంది మన సహోదరులను ప్రేమించాం, మన చుట్టాలను పట్టించుకోం. కొంతమంది మన చుట్టాలను పట్టించుకున్న మన గాయాలు రేపుతారు. ఏమండి, కొన్నిసార్లు మన పిల్లలే మనకి ఏం చేస్తుంటారు, శత్రువులుగా మారిపోతుంటారు. మనకు బాధ అనిపిస్తుంది. దేంట్రా, రాత్రి పోగల కష్టపడి సమటూర్చి ఎండలో నాని ఎండలో ఎండిపోయి కష్టపడి తీసుకొచ్చి పోషించి ఇంతవరకు చేస్తే వీరు నా మీద తిరగబడుతున్నారని హృదయంలో చాలా బాధ వస్తుంది. కానీ దేవుడు వాక్యము జ్ఞాపకం వచ్చిన వెంటనే మరలా ఆ వాక్యాన్ని బట్టి ప్రేమించాలనిపిస్తుంది. అది ఎవరి ప్రేమ అండి? దేవుడి ప్రేమ. అదే దేవుడి ప్రేమ కలిగి లేకపోతే ఎవరిని పట్టించుకోం. దేవుడికి స్తోత్రం కలిగినగా తునికిరిస్తాం. ఉంటే పోతే పో. మరలా సేరదీస్తున్నామంటే, మరలా ఆదరిస్తున్నామంటే, మరలా మన బిడ్డలు మన దగ్గర తప్పు చేసినా వాడిని క్షమిస్తున్నామంటే, ఇది దేవుడు మన హృదయములు పెట్టిన ప్రేమ. చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహింపరుచుకుందాము. అందుకే అంటున్నాడు భక్తుడు, చక్కని మాట మాట్లాడుతున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని దూషించిన ఎడలా అతడు అబద్ధకుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపలేనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. ప్రైజ్ ది లార్డ్.
తన పక్కన సహోదరుని ప్రేమించకుండా, అమ్మా నీ కళ్ళ ముందున్న ఈ సహోదరుని ప్రేమించకుండా, నీ భార్యను నువ్వు ప్రేమించకుండా, నీ బిడ్డలను ప్రేమించకుండా, దేవుని ప్రేమించేస్తున్నాను పాటలు పాడితే, దేవుని ప్రేమించేస్తున్న ప్రార్థన చేస్తే, దేవుని ప్రేమించేస్తున్న నీతి సూత్రాలు చెప్తే అవి దేవుడు వాక్యం యాక్సెప్ట్ చేయదంట. హల్లెలూయా. నువ్వు నిన్ను చూడని నీ కళ్ళ ముందున్న సహోదరుని పట్టించుకోకుండా ప్రేమించుకొని నేను దేవుని ప్రేమిస్తున్నానంటే అది అబద్ధం అంట. ఆ కింద మాటలు ఏమంటాడు 4:21లో, దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను ఆజ్ఞ మనము పొంది ఉన్నాము. ప్రైజులా. దేవుని ప్రేమించున్నావు అనే రుజువు ఏంటంటే, మొదట నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్లయే. ఎక్కడ లింక్ పెట్టాడు దేవుడు చూడండి, చాలా జాగ్రత్తగా మనసు పెడుతుంది దేవుడు వాక్యంతో. మన సహోదరుని మనం తునీకరిస్తే ఎవరు తునీకరించినట్లుగా? దేవుని తునీకరించినట్లుగా. మన కళ్ళ ముందున్న వ్యక్తులను మనం ప్రేమిస్తే, ప్రేమ అంటే లోక ప్రేమ కాదు, దేవుడి ప్రేమతో ఆదరించేవారుగా, వారు ఆ బాధల్లో సహకరించేవారుగా. అందుకే ఈరోజు స్నేహితుల డే కదా, ఫ్రెండ్స్ డే ఈరోజు, అంతే కదండి. ఈరోజైనా రేపా? ఈ రోజుల్లో ఉంది. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. మోసగాడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి చంపేస్తాడు. నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద అంటే యేసు ప్రభు. నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే యేసు రక్తంలో కడగబడిన వారు. నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే వాక్యానుసారముగా బ్రతుకుతున్నవారు. చపట్లు కొడుతూ ప్రభు నామాను. అందుకే అంటున్నాడు, ప్రేమ లేనివాడు మరణము యందు నిలిచి ఉన్నాడు, ప్రేమ కలిగిన వాడు జీవము యందు నిలిచి ఉన్నాడు. అంటే మనం జీవం యందు నిలిచి ఉండాలి. ప్రైజ్లో ప్రేమ కలిగి ఉంటే ఎక్కడికి వెళ్ళినా మనం బ్రతికేస్తాం. దేవుడికి స్తోత్రం. ఒక డాక్టర్ గారు అంట కారు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఒక విలేజ్లో నుంచి ఆపరేషన్ చేసి వెళ్ళిపోతుంటే ఆ కారు సరిగ్గా ఎక్కడ ఆగిపోయిందంటే కొండ ప్రాంతాల్లో ట్రైబల్స్ ఏరియాలో ఆగిపోయింది. ఆగిపోతే పని చేస్తలేదు. ఒక్కడే ఉన్నాడు, ఏమీ లేవు, చుట్టుపక్కల నీళ్ళు లేవు, ఏమీ లేవు. దాహం వేస్తుంది, పట్టుకెళ్ళి నీళ్ళు అయిపోయాయి. ఏమండి, చాలా దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలా చూస్తుండగా ఎక్కడో కొండపైన చిన్న పాక కనబడుతుంది. పాక చిన్న ఇల్లు కనబడుతుంటే ఆగిపోయిన కారుని అక్కడ విడిచిపెట్టేసి చాలా ప్రయత్నం చేశాడు, కానీ అవలో స్టార్ట్ అవ్వలేదు. వెళ్ళిపోయాడు. ఆ కొండపైకి వెళ్ళాడు. ఇల్లు ఉంది, కాస్త నీళ్ళు తాగుదాం, దాహం వేస్తుంది అనబడికి ఆ ఇంట్లో ఒక భార్య భర్త, ఒక పాప ఉంది. వెంటనే ఎవరున్నారు ఇంట్లో అంటే, అమ్మ నేను డాక్టర్ గారును, కారు అయిపోయింది అంటే, అలాగే కొన్ని నీళ్ళు ఇంటిస్తారంట. బాబు నీళ్ళు తాగండి అని మళ్ళీ పాలు పట్టుకొచ్చారంట, గ్లాస్ పాలు పట్టుకొచ్చారు. మరలా భోజనం చేయండి అని బలవంతంగా భోజనం పెట్టారంట. అబ్బా, ఆయన డాక్టర్ గారు చాలా హ్యాపీ అయిపోయాడంట. అబ్బా ఎంత ప్రేమ. నేను నీళ్ళు అడిగితే ఏమి ఇచ్చారు? పాలు ఇచ్చారు. పాలు ఇచ్చిన కాసేపటికి ఏమి ఇచ్చారు? మన భోజనం పెట్టబ్బా, ఏం ప్రేమకి వెళ్ళిన కుటుంబం. చాలా సంతోషించాడు. ఆ తర్వాత మెల్లిగా వాళ్ళ సైకిల్ మీద సిటీ వచ్చి మెకానిక్ తీసుకుని కారు బాగు చేయించి మనం వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన కొన్ని దినాలకి, ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఈ పాపకి గుండెపోటు, అనగా గుండెలో హోల్ పడ్డదంట. హార్ట్లో హోల్ పడితే ఎన్నో లక్షలు ఖర్చు అవుతాయని స్కానింగ్లు తీసి చూపిస్తున్నారు. ఒక జనరల్ హాస్పిటల్లో వేస్తే ఒక్కొక్క పేషెంట్ని ఆ డాక్టర్ గారు చూసుకుంటూ వస్తుంటే ఈ అమ్మాయి కనబడదంట. దేవునికి స్తోత్రం. ఈ అమ్మాయి కనబడి, అరే ఇక్కడున్నావు ఏంటమ్మా అంటే, డాక్టర్ గారు నేను ఇలాగ హార్ట్ ఆపరేషన్ పడదన్నారు, హోల్ పడ్డదన్నారు. ఈ అమ్మాయిని ఇప్పుడు తీసుకెళ్ళి వెంటనే తనతో పాటు తన ఆఫీస్కి తీసుకెళ్ళిపోయి హాస్పిటల్కి వెంటనే కూర్చోపెట్టి ఏసీ రూములు కూర్చోబెట్టి, ఎందుకంటే ఏ ప్రేమ అది? ఏ ప్రేమ? గ్లాస్ మంచినీళ్ళు ప్రేమ. ఏ ప్రేమ? గ్లాస్ పాలు. అవి జ్ఞాపకం వచ్చి ఆ జనాల్లో ఆ అమ్మాయిని ఉంచడానికి ఇష్టపడలేదు. మనస్సాక్షి ఉంటుంది కదా, అమ్మ ఏముంటుంది మనిషి. వెంటనే తీసుకెళ్ళిపోయి, అమ్మా నీకు ఎన్ని లక్షలు అయినా పర్వాలేదు, నేను భరిస్తాను. ప్రైజ్లో ఏంటంట, ఎన్ని లక్షలైనా పర్వాలేదు. ఆమె పెద్ద సహాయం చేసిందా? ఆపత్తులో దాహము అని ఆమె ఇంటికి వస్తే కాస్త నీళ్ళిచ్చింది.
నీళ్ళు అడిగితే పాలు ఇచ్చిందండి. నిజంగా ఈ అమ్మాయికి ఆపద వచ్చింది. ఆ డాక్టర్ కళ్ళల్లో అమ్మాయి పడ్డది. వెంటనే లక్షల మీద ఈ ఆపరేషను ఆయనే పెట్టుకుని ఏం చేశాడు? ఆపరేషన్ చేశాడు. చప్పట్లు కొడుతూ ప్రభు. ఏమండి, నిజంగా యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వారు ఈ ప్రేమ లక్షణాలు, ఇలాంటి ప్రేమ కలిగి ఉంటే, మన భారతదేశంలో చెప్పాలంటే ప్రేమగా చాలా ఉన్నాయి. మన భారతదేశంలో కుష్ఠరోగులు, వ్యాధిగ్రస్తులు, భయంకరంగా తిండి లేని దినాల్లో తెలిసిన మనకి ఈ 70 సంవత్సరాలు మనకు సమృద్ధిగా తిండి మనం తింటున్నాం. 70 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 70 సంవత్సరాలకు అక్కర్లేదు, 35-40 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్తే తినటానికి తిండి లేదండి మనకి. తెలుసా సంగతి? తినటానికి తిండి లేదు. జర్మనీ కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ జపాను, జర్మనీ, ఆ దేశాల నుంచి మనకి ఆహారం పంపేవారు ఎవరో తెలిసిన క్రీస్తు బిడ్డలు. ప్రైజులో వారు మన దేశం ఆహారం లేదండి, తిండి లేదండి, వారు ఆహారం తీసుకొస్తూ ఆహారాన్ని మనకు పెడుతూ వీరికి మంచి స్కూల్ కట్టాలని CBM స్కూలు ఉన్నాయి కదా, ఇప్పుడు మెక్లెన్ గ్రౌండ్స్, CBM స్కూల్ ప్రతి ఏరియాలో ఉంటాయి మన ఇండియాలో. తెలుసా? అయితే మీరు ఏ పట్టణం వెళ్ళండి, ఏ ఊరు వెళ్ళండి, ఏ సిటీ వెళ్ళండి, అక్కడ CBM స్కూళ్ళు ఉంటాయి, మెక్లెన్ గ్రౌండ్స్ ఉంటాయి. అవి ఎవరికి ఇట్టారో తెలిసిన? ఇతర దేశాల నుంచి వచ్చిన క్రైస్తవులు వారి రక్తాన్ని దారబోసి కష్టపడి పని చేసి మన దేశం వచ్చి మన పిల్లల కొరకు, మన క్షేమం కొరకు, ఏమండి, మనం పాఠాలు నేర్చుకోవాలి, ఉన్నతమైన భవిష్యత్తు కలిగి ఉండాలి, ఆకులు దప్పుల నుంచి బయటపడాలి, క్రీస్తు ప్రేమను వారు తెలుసుకోవాలి అని ప్రాణ త్యాగము వారు చేశారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున. ఇప్పుడు మనలో ఏమంటారు? ఈ సహాయం పొందుకొని తినేసి వారిని ఏమని దూషిస్తారు? ఇతరుల మతాల దేవుడు అంట. ఏ దేవుడు అంట? మన దేవుడు కాదంట. వాళ్ళు తినేయచ్చు, వారికి ఎట్టే బట్టలు, వారు ఇచ్చే బట్టలు మనం ధరించవచ్చు, వారు కొనే ఆస్తుల్లో మనం ఇప్పుడు ఉన్నాయా లేవమ్మా? ఇప్పుడు ఉన్నాయా లేవా? మిషనరీలు వచ్చి కట్టారండి. అవి ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు. మరి మనం ఏం చేస్తున్నాం? సువార్త ప్రకటించలేకపోతున్నాం. దేవుడు ప్రేమను పక్కింటి వరకు అందించలేకపోతున్నాం. క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తము చెందించాడు. నీ శాపము నుంచి విడిపించబడాలంటే, నీ పాపము పరిహరింపబడాలంటే, క్రీస్తు రక్తమును కడగబడాలని ఆ 2 మాటలు సువార్తను ప్రకటించలేని స్థితిలో మనం ఉంటున్నాం. అంతేగానండి, అపోస్తలుడు పౌలు అంటాడు, చక్కటి మాట అంటాడు. చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో మనం చూసినట్లయితే, కానీ ఒక్క మాట నేను విజ్ఞాపనం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్ ఉన్నవారు అందరూ కూడా తీసుకోండి. 13వ అధ్యాయం 5వ వచనము. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించిన మాట మనం చూసాము. ఇక్కడ అంటున్నాడు 1 కొరింథీ 13:5 వచనంలో, ప్రేమ అమరుదిగా నడుచుకోదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపం పడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు. ఆ కింద మాట, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును. హల్లెలూయా. చెడ్డ వార్తల యందు సంతోషించగా, ఏ వార్తలు ఏందంట? మంచి వార్తల యందు సంతోషించాలి. ఇప్పుడు చాలామంది చూడండి, వ్యర్థమైన చిత్రపటాలు చూసి, వ్యర్థమైన సెల్ ఫోన్లు అన్నీ చూసి సంతోషంగా బ్రతికేస్తున్నారు. రాత్రులంతా అది నీకు క్షేమము కాదు. మనకు క్షేమము గలది ఏది అంటే సత్యము, నిజము, యథార్థతను. ఏమండి, ఉన్నది ఉన్నట్లే మనం ప్రేమించినప్పుడు, అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, దుర్నీతి విషయమే సంతోషపడకుండా సత్యమందు సంతోషించేవారికి మనం ఉండాలి. ప్రైజులో ఆరాధన జరుగుతుంది, సంతోషించాలి. దేవుడు పని జరుగుతుంది, సంతోషించాలి. దేవుడు మందిరాలు కట్టబడుతున్నాయి, సంతోషించి దేవుడు మహింపరచాలి. దేవుడు స్వార్థకు వెళ్తున్నారు, వారిని ప్రోత్సహించి దేవుళ్ళు మనం సంతోషించాలి. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఎలాగైపోయిందంటే చూడండి, మన వీధిలో ఏదైనా సినిమా ఇస్తారనుకోండి, అర్థమైన సినిమా, చాలామంది చూడడానికి వస్తారు. అదే దేవుడు మాటలు చెప్పడానికి విలువైన మాటల్లో, నేను బ్రతికించే మాటల్లో, నిన్ను కాపాడే మాటల్లో,
నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళే మాటలు, జీవమును పోసే మాటలు, ఇవి మీరు నేర్చుకోండి అని మనం చెప్తే ఈ మాటల వరకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంట? చులకనగా కనబడుతుంది. ఎవరు రారు అక్కడికి. అందుకే అంటాడు, ఏమంటే యేసుప్రభువు అంటాడు, నరకానికి వెళ్ళిపోయే త్రోవ అంట విశాలము ఉంటుందంట. పరలోక రాజ్యమునికి వెళ్ళే త్రోవ ఎలా ఉంటుంది? విరుకు మార్గం అంట. హల్లెలూయా. ఈ సత్య మార్గము, జీవ మార్గము, పరలోక మార్గము ఈ ప్రజలు రావటానికి ఇష్టపడరు. తిరిగి నిందలేస్తుంటుంటారు. ఏమేస్తారు? తిరిగి నిందలేస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు, దుర్నీతి విషయముందు నువ్వు సంతోషించుకోవటానికి వీల్లేదు. సత్యమందు మనం ఏం చేయాలి? సంతోషించాలంట. అంటే సత్యమందు మనం సంతోషించాలంటే దేవుడు వాక్యము ప్రకటన గ్రంథము 2:4 మనం చూస్తే ఎఫెసు సంఘముతో దేవుడు మాట్లాడతాడు. ఓ ఎఫెసు సంఘమా, నీతో నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడుతున్నాడు? 2:4 ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదులుతీవి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అమ్మా ఏంటంట? మొదటి నీకున్న ప్రేమ నువ్వేం చేసావంట? వదిలేసావంట. చూడండి, దేవుడిని నమ్ముకున్న కొత్తలో ఎలా ఉంటాం? అమ్మా ఎలా ఉంటాం? రెఫరెఫలాడితే మంచి ప్రార్థన, కూటాలు, సువార్త, పరుగులు, అవన్నీ బాగుంటాయి. రాను భక్తులు ఏమైపోతారంటే తగ్గిపోతున్నారు. మొదట నీకున్న ప్రేమను వదిలేస్తున్నావు, మొదట నీకున్న ఆసక్తిని విడిచిపెడేస్తావు, మొదట నీకున్న ప్రార్థన జీవితము విడిచిపెడేస్తావు, మొదట నీకున్న ప్రేమను వదిలేస్తావు. ఇదిగో నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటాడు. వాళ్ళ కింద మాటలు అంటాడు, నీవు సరిదిద్దుకుంటే పర్వాలేదు. దేవునికి స్తోత్రం. అమ్మా చాలా జాగ్రత్తగానండి మాట. నీవు సరిదిద్దుకుంటే పర్వాలేదు, నువ్వు మొదటి ప్రేమలోకి వచ్చేస్తే పర్వాలేదు, మొదటి క్రియలు చేస్తే పర్వాలేదు, మొదట ఉన్న భక్తి నువ్వు చేస్తే పర్వాలేదు. ఒకవేళ చేయకపోతే కింద 4-5 చదవరా, ఏముంది అక్కడ? ఇదిగో చదవండి, కింద మాటలు ఏముంది? ఏ స్థితిలో నుండి నువ్వు పడితేవో ఆ స్థితి నువ్వు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది, చూడండి, మారు మనసు పొంది ఆ మొదటి ప్రేమను, మొదటి క్రియలను చేయము. అట్లు చేసిన ఎడల నీ మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల బాబా చాలా భయంకరంగా ఉంటుంది మాట. లేని ఎడల నువ్వు మొదటి ప్రేమను పొందుకోకపోతే, మొదటి ప్రార్థన, మొదటి శక్తి, మొదటి ఆసక్తి నువ్వు వదిలేస్తావు, అవి పొందుకోకపోతే నేనేం చేస్తాను? నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం మీద నుంచి దీపస్తంభమును, చెప్పండమ్మా ఏమన్నాడు? మీరే చెప్పండి ఆ మాట. ఏమన్నాడు? ఆ దీపాన్ని చాలా భయంకరంగా ఉంది కదా ఈ మాట. ఉందా లేదా? చాలా ఇలాంటి మాటలు కూడా ఉంటాయి బైబిల్లో. దేవుడు తీసేస్తాడా? ఇప్పుడు వారికి ప్రేమమయుడు అని చెప్పాం, కరుణామయుడు అని చెప్పాం, జాలుగల దేవుడు అని చెప్పాం. ఇప్పుడు ఏమన్నాడు? ఆ మొదటి ప్రేమ, మొదటి భక్తులు రాకపోతే నేను నీ యొద్దకు వచ్చి నీ ఇంట్లో నీ దీపస్తంభం మీద దీపాన్ని తొలగించేస్తాను. దీపము తొలగించేస్తే ఇల్లంతా ఏమైపోద్ది? చెప్పాలి, ఇల్లంతా ఏమైపోద్ది? వంటగదిలో ఇంటికి తెల్లి లేకపోతే ఆ ఇల్లు ఏమైపోద్ది? చీకడైపోద్దండి. పిల్లలకి సరైన ఆహారం ఉండదు. ఒకవేళ ఇంటి యజమానులు లేకపోతే జీవితమే చీకడైపోద్ది, బిడ్డల జీవితం చీకడైపోద్ది. ఆ చీకటి బ్రతుకులు రాకూడదని, ఆ చీకటి దినాలు రాకూడదని క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలని దేవుడు వాక్యము మనల్ని వెలిగిస్తుంది. చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున. అందుకన్నాడు, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమ అంటే, నా ప్రేమను ఏమని ఈ లోక సముద్రాలన్నీ, అగాధ సముద్రములు నా ప్రేమను ఆర్పజాలవు. హల్లెలూయా. విస్తారమైన ప్రేమ, సరిహద్దు లేని ప్రేమ, కొలత లేని ప్రేమ,
అలాంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు కూడా నా హృదయం వంటి హృదయం కలిగిన హృదయమై నీ హృదయం ఉండాలి. ప్రైజులా. యేసు ప్రభు మన కొరకు రక్తం చిందించింది, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు దహన బలిగా శిలువ మరణం మీద మారిపోయాడు. నీ మీద పడవలసిన ఆ యొక్క దెబ్బలు, నీ ముఖం మీద పడవలసిన ఉమ్ము, నిన్ను హింసించే మాటలు నీ దగ్గర అనవలసినవి ఆయన భరించి, ఆయన పిడిగుద్దులు భరించి, ఆయన ఈ యొక్క శిక్షను, మనం భరించిన శిక్షణ ఆయన భరించి మనకేమిచ్చాడు? విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనండి మనం ఎంతో కన్నీటితో, బల్లారాధనకి మాటలు కాదు, ఈ బల్లారాధనలో ప్రేమించుకున్న, ఈ బల్లారాధనలో పాల్పంచుకున్న వారు క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. అందుకే అన్నాడు, నేను మీ అందరి కొరకు ప్రాణం పెట్టాను, నా ప్రాణాన్ని ధారపోస్తాను, మీరు మీ సహోదరుల కొరకు ఏం చేయాలి? ప్రాణమును పెట్టే బదులై ఉండాలి. ప్రైజులో అంత భక్తులకు మనం వెళ్ళాలి. అందుకంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగిన మీరు మరణముల నుండి జీవము నుండి దాటేశారు. సహోదరుని మీరు ప్రేమిస్తే జీవములు ఉన్నారు, మీ సహోదరుని మీరు తునీకరిస్తే ఎక్కడున్నారు? మరణము ముందు నిలిచి ఉన్నారు. నేను బైబిల్లో మాటలే కదా చూపించాను మీకు, నా సొంత మాటలు ఏమీ కాదు. అందుకే మనం భూమి మీద బ్రతికినంత కాలము కూడా ఏ ప్రేమను కలిగి ఉండాలి? ఏ హృదయం కలిగి ఉండాలి? క్రీస్తు హృదయం వంటి హృదయము కలిగి ఉండాలి. క్రీస్తు మనసు వంటి మనసు కలిగి ఉండాలి. మన శత్రుల కొరకు ప్రార్థన చేయాలి, మన వీధి వరకు కొరకు ప్రార్థన చేయాలి. మన యొక్క రాష్ట్రాలు, దేశాలు, పట్టణాలు ఏమండి అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, రకరకాల సమస్యలు జరుగుతాయి లేదా? ఆ వారందరూ క్షేమము కొరకు క్రీస్తు ప్రేమతో మన హృదయాన్ని నింపుకొని వారి కొరకు మనం ప్రార్థన చేస్తే నిజంగా ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. అద్భుతమైన మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి భాగములో చూడండి. 1 కొరింథీ 14 మొదటి భాగములో, ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. ఏంటంట? ఆస్తులు సంపాదించి ప్రయాస అనలేదు ఇక్కడ. అంతస్తులు కట్టుకోవడానికి ప్రయాస కాదు. ఏంటంట? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలంట. ఎవరైనా ప్రార్థన పెట్టుకుంటే ప్రేమతో వెళ్ళు. ఏం కాపాడుకోవడానికి? ప్రేమను కాపాడుకోవడానికి. ఉందా లేదా? ప్రేమను కలిగి ఉండటకు ప్రయాసపడాలి మనం. సంఘ ఆరాధనలో, కుటుంబ ఆరాధనలో, గొలుసు ప్రార్థనలో, ఆన్లైన్ ప్రేయర్లో, శుక్రవారం ప్రార్థనలో ఎవరికైనా శ్రమ వస్తే క్రీస్తు ప్రేమతో క్రీస్తు ప్రేమ మన హృదయంలో ఉంచుకొని ఆ రోగి దగ్గరికి వెళ్ళి, ఆ బాధల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి కాస్త వారిని బలపరిచి, భద్రపరిచి, ధైర్యపరిచి మనం నడిపిస్తే ఆ ప్రేమను కాపాడుకోవడానికి రాత్రి పగలు ప్రయాస కలిగి ఉండాలి. ప్రైజ్లో ఉంటున్నాం మనం. మళ్ళీ ఏమంటాడు కింద? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అభ్యసించుడి. ఏ వరాలంట? ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన మర్మాలు, ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యము కొరకు, దేవుని శక్తి ప్రభావము కొరకు మనం తెలుసుకొని మన హృదయాలు నింపుకొని నడవటానికి మన ప్రయాస పడాలి. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆ ప్రేమగల హృదయాలు మనకు, మన బిడ్డలు, కుటుంబాలకు, మన వీధి వర్గ గ్రామస్తులందరికీ అనుగ్రహించునుగాక. అందరూ లేచి నిలబడిన ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి లాజరస్ గారు ముందుకు వచ్చి వారు ప్రార్థన చేస్తారు. మనం అందరూ కూడా, ప్రభా నైనా ప్రేమ కలిగిన హృదయాలుగా మా హృదయాలు మార్చు. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, చక్కటి మాట తెలియపరుస్తున్నాడు. లోకమును అనగా శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, విడవక మీ పట్ల జాలు చూపుతున్నాను. ప్రభా నీకు వందనాలు నాయనా. నీ ప్రేమ లాంటి ప్రేమ మేము కలిగి ఉండాలయ్యా. మా హృదయాలు నీ మాటల చేత నింపు. మేము ఎవరిని గాయపరిచే వరకు ఉండకూడదు, ఎవరిని బాధ పెట్టే వరకు ఉండకూడదు, ఎవరిని మేము ఇసుకించే వరకు ఉండకూడదు అయ్యా. నాయనా ప్రేమ తత్వం మాకు నేర్పించు ప్రభా అని అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రము, 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 స్తోత్రము. పరమందు ఆశీనుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
నా తండ్రి మా తండ్రి, ఇదిగో ప్రభువా 10 గంటల నుండి ప్రభువా లేట్ క్షణ వరకు నాయన నా తండ్రి అయా నీ దాసుడిని నిలబెట్టుకొని ప్రభువా, గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి మా తండ్రి అయా నీ ప్రేమను చూపించేవు తండ్రి. అయా ఎలాగా నీ ప్రేమని కనుపరచాలో ప్రభువా, అయా ఎలాగ నీ ప్రేమను కలిగి మేము జీవించాలో తండ్రి, ఈ లోకం పట్ల ప్రభువా నా తండ్రి నా తండ్రి నా తండ్రి అయా ఈ లోకాన్ని మేము ఎలాగా ఆకర్షించుకోవాలో నాయన నా తండ్రి, అది నీ ప్రేమ కలిగి ప్రభువా మేము నాయన లోకాన్ని ఆకర్షించుకుండే దేవా ప్రభువా నీకు వందనాలు. అయా నాయన నా తండ్రి అలాంటి గుణలక్షణాలు తండ్రి, బ్రాహ్మణ కలిగే గుణలక్షణాలు నాయన దేవా ఇదిగో నీ పిల్లలమైన నాయన మా అందరికీ ప్రభువా నా తండ్రి మా తండ్రి అయా అయా మీరు అనుగ్రహించండి తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నా తండ్రి మా కొరకు ప్రభువా మాము చేసే అపరాధములు తప్పుదములు నాయన నా తండ్రి నా తండ్రి అయా చెడు సవాసాల నిమిత్తము తండ్రి అయా మా కొరకు నువ్వు ప్రాణాన్ని దేవా దారబోసావు నాయన నా తండ్రి మా తండ్రి అయా ప్రేమతో మరలా నాయన మొదటి ప్రేమను తండ్రి దేవా నువ్వు మరలా నాయన ఆ ప్రేమ నా తండ్రి మొదటి ప్రేమ మరలా మేము పొందుకోలేకపోతే ప్రభువా నా తండ్రి వ్యర్థుడు అని చెప్తున్నావు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మొదటి ప్రేమను కలిగి ప్రభువా దేవా నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర దేవా నా తండ్రి మేము మొరపెట్టేవారిగా కనిపెట్టేవారిగా అనేకులకి నాయన నీ ప్రేమని చూపించేవారిగా ప్రభువా దేవా నా తండ్రి దేవా నాయన మేము తగ్గించుకొని దేవా నీ పాదాల దగ్గర ప్రభువా కనిపెట్టి మొర్రపెట్టే బిడ్డలుగా ప్రభువా దేవా నాయన నీ బిడ్డల అందరి మీద మీ ప్రసన్నత ఉంచండి, మీ దేవా మీ సన్నిధి ఉంచండి ప్రభువా. రక్షకానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయనా నా తండ్రి అయా ఈ దినం ప్రభువా నా తండ్రి మా తండ్రి అయా నాయనా 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 నీ శరీరము నీ రక్తము నాయనా మాకు ఇచ్చే దినం ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు నా తండ్రి. నీ శరీరము తిని నీ రక్తము తాగటానికి మేము అంతటి అర్హులం కాదు ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు. మాలో ఉండే ప్రభువా అయా నాయనా నా తండ్రి తప్పుదములను పొరపాట్లను ప్రభువా మాలో ఉన్న దేవా చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టి ప్రభువా దేవా నాయన ఇరిగి నలిగిన హృదయంతో ప్రభువా తండ్రి నా తండ్రి అయా నీ శరీరం తిని రసము తాగితేనే నీలో పాలుంటుంది చెప్పావు నాయన. అలాంటి నాయన భారభరితమైన ఆత్మను మాలో ఉంచండి తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు. సాయం చేసి దీవించి ఆశీర్వదించండి దేవా. జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరుండే ప్రభువా ఈ కార్యాన్ని సఫలపరచండి, ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని మీరే మహిమా ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొని సున్నాము తండ్రి. ఆమేన్.